ఆన్ వందే మాతరం జాతీయ గేయంగా ప్రత్యేక గుర్తింపే కాదు, దీనికి అవమానం జరిగితే శిక్షలు తప్పవంటూ పార్లమెంటు ఇటీవలే చట్టం కూడా చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుక ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ వందే మాతరం గేయాన్ని ఆపాలని కోరడమే ఇందుకు కారణం. అక్కడితో ముగియలేదు. నిన్న ఖర్గే పాల్గొన్న సభలో కూడా పాత గేయాన్ని పాడడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతర గేయం ఆలాపన తప్పనిసరి. అది కూడా బంకిం చంద్ర చటర్జీ రాసిన ఒరిజినల్ వెర్షనే పాడాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముందు వందే మాతరం, చివరిగా జనగణమనను పాడాల్సి ఉంటుంది. ఈ పాటలు వస్తూ ఉన్న సమయంలో ఎలాంటి ఇంటరప్షన్ కూడా ఉండకూడదు. గీతాన్ని పాడకపోయినా అంతా లేచి నిలబడాలి. పాటను అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే 3 ఏళ్ల జైలు లేదా ఫైన్ లేదా రెండూ విధించవచ్చు. అయితే ఇక్కడ పూర్తి పాటను కాంగ్రెస్ కొన్ని రోజులుగా అంగీకరించట్లేదు.